ఓం నమో వెంకటేశాయ. ఈరోజు నేను కొద్దిగా లేట్ అయింది. ఆల్రెడీ నేను యస్టర్‌డే ఒక సర్వీస్ అయితే చేయడం జరిగింది. ఆ సర్వీస్‌లో అయితే నేను దయచేసి మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నేను ఓన్లీ మన డిజబిలిటీ పర్సన్స్‌కి మాత్రమే చేయాలనుకుంటున్నాను. అలాగే సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ప్యూర్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి నేను హెల్ప్ చేయాలనుకుంటున్నాను. అందరూ ఏంటంటే ఫ్రీ సర్వీస్ పెట్టానని చెప్పేసి ఆల్రెడీ వర్కింగ్ ఎంప్లాయీసు అలాగే తర్వాత మన దివ్యాంగ సోదరులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళటి ఇలాంటివన్నీ నాకు చేపిస్తున్నారు. నిన్న నాకు అట్లా చేపించడం వల్ల పాన్ కార్డు, ఆధార్ కార్డ్ లింక్ చేయడం వల్ల ఒకరికి పేరెంట్‌కి ఒక 5 మందికి లేదు అట్లా. వాళ్ళకి చేయడం వల్ల నాకు 5000 లాస్ అయింది. నేను ఇప్పటి నుంచి నేనేమనుకుంటున్నానంటే సపోజ్ మీకు మాత్రమే అంటే డిజబిలిటీ పర్సన్స్‌కి మాత్రమే అలాగే సీనియర్ సిటిజన్ వీళ్ళకి కార్డులు చేస్తానని చెప్పాను. అని వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పడం వల్ల నేను కొద్దిగా కన్విన్స్ అయ్యి నా నా సేవింగ్స్ అమౌంట్ నేను వాళ్ళకి పెట్టడం జరిగింది. ఇంకపై నేనైతే లైక్ నాకాడ ఇంకా సర్వీస్ చేయడానికి లైక్ నాకాడ ఫండ్స్ లేవు. అంటే నాకాడ డబ్బులు లేవు. మీకు ఏవైనా ఇలా ఫ్రీ సర్వీసెస్ అంటే నేను చెప్పినది యూడిఐడి కార్డ్, అలాగే రైల్వే పాస్, అలాగే సీనియర్ సిటిజన్ కార్డ్. ఇవి మాత్రమే నేను ఫ్రీ సర్వీస్ చేస్తా. మీ పేరెంట్స్ ఇవంతా మీరు చేపించాలంటే నాకు డబ్బులు ఇచ్చి చేపించాలి. మీకు మాత్రమే నేను ఉచిత సేవలు చేస్తున్నాను. ఇది నేను సేవ చేస్తున్నాను మీకు. మీ అందరికీ నేను సేవ చేస్తున్నాను. మీ సేవా భాగ్యం నాకు ఇవ్వండి. మీ అందరికీ నేను సేవ చేసుకోవడానికి నాకు ఇవ్వండి అని చెప్పేసి మేడంకి చెప్పడం వల్ల మేడం యూట్యూబ్లో నాకు వీడియో పెట్టడం జరిగింది. వీడియో పెట్టిన బట్టి నాకు 1000 మంది అయితే రావడం జరిగింది. 1000 మందిలో నిన్న అయితే నాకైతే సర్వరు ప్రాబ్లమ్గా ఉండి అలాగే తర్వాత చాలా ఇష్యూస్ ఉండి కొంతమంది అయితే డిజబిలిటీ పర్సన్స్కి హ్యాండ్సప్ నేనైతే వాళ్ళకైతే సెల్యూట్ చేయాలి. ఎందుకంటే మేము చదువుకున్నామన్నా నాకు కొంచెంగా ఫైనాన్స్గా బాగుంది. మీకు నేను డబ్బులు ఇచ్చి చేస్తాను. డబ్బులు ఇచ్చి చేసుకుంటాము. ఎవరికైతే ప్యూర్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇలాంటి సర్వీస్ చేయండి. మేమైతే డబ్బులు ఇస్తాము. మాకు ఆ సౌమ్యత ఉందిలే అని చెప్పి వాళ్ళు డబ్బులు ఇచ్చి కొంతమంది చేయించుకున్నారు. వాళ్ళకి వచ్చేసి నేనైతే వాళ్ళకి ఒక స్లాట్ అనేది ఇచ్చాను. 1వ తారీఖు నుంచి అంటే 2వ తారీఖు నుంచి 1వ తారీఖు ఫంక్షన్ కదా, 2వ తారీఖు నుంచి అయితే మనము ఇలాంటి సర్వీసెస్ చేస్తామన్నా అని చెప్పేసి వాళ్ళకైతే చెప్పడం జరిగింది. వాళ్ళకి స్లాట్లు అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా కొంతమంది అయితే పాన్ సర్వీసెస్ ఇవన్నీ నాకు 5000 అయితే లాస్ అయింది. ఎందుకంటే నేను చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. ఎందుకంటే నాకు మీరు చెప్పే ప్రాబ్లమ్స్ నాకు అట్రాక్ట్ చేస్తున్నారు మీరు. అంటే నేనేం చెప్తున్నాను అంటే నేను మీకోసం రావాలనుకుంటే మీరు మీ ఫ్యామిలీ గురించి కూడా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చేస్తా. అలాగే మీతో పాటు మీకు మ్యారేజ్ అయింటే ఒకరు జాబ్ చేస్తూ ఇంకొకరికి ఉంటారు కాబట్టి వాళ్ళకి హెల్ప్ చేస్తా. అలాగే సీనియర్ సిటిజన్ ఎవరైతే కొంచెం బాగా లేకుండా ఫైనాన్స్గా వీక్ ఉంటారో వాళ్ళకి చేస్తా. అట్టని మొత్తం అందరికీ నిన్నైతే నాకు మొత్తం గవర్నమెంట్ ఎంప్లాయీస్ వస్తారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ వస్తారు. చాలామంది అయితే ఇట్లా రావడం జరిగింది. ఇట్లా రావడంలో నేనైతే కొద్దిగా చాలా 38 మెంబర్స్కి అయితే నిన్నైతే 38 మెంబర్స్ మాత్రమే చేయగలను నేను. ఈరోజు కొద్దిగా లేట్ అయింది. ఎందుకంటే ఈరోజు నేను ఫాస్టింగ్. నేను ఈవినింగ్ 6 వరకు ఉంటాను. అందుకు నేనైతే కొద్దిగా లేట్ అయింది, ఏమనుకోవద్దండి. ఇప్పుడు నుంచి ఎవరైనా చేయించుకునే వాళ్ళు వాళ్ళ పెండింగ్ ఉన్నట్టయితే పి అని పెట్టి వాళ్ళకి ఏదో ఒక వాళ్ళకి నచ్చిన నెంబర్ వాళ్ళ ఫోన్ నెంబర్లో కానీ 1 నుంచి 100 నెంబర్లో వాళ్ళకి నచ్చిన నెంబర్ నాకు అంటే వాట్సాప్ చేయండి. అంటే పెండింగ్ ఉన్నారు అని చెప్పేసి నాకు ఒక అర్థం అవుతుంది. కొత్తగా వచ్చే వాళ్ళు ఇంకా వస్తూనే ఉన్నారు. ఇంకా చాలా వీడియో అనేది చాలా వైరల్ అయింది, మేడం పెట్టిన వీడియో. దాన్ని బట్టి నాకు అర్థమైంది. ఇప్పుడు వచ్చే వాళ్ళంతా నాకు అంటే మన గ్రూప్లో ఆల్రెడీ ఉన్నారు. వాళ్ళకి నేను చెయ్యాలి కాబట్టి క్యాపిటల్ పి అని పెట్టి వాళ్ళకు 100 నుంచి
ఒకటి నుంచి 100 నెంబర్లు ఏదైనా సరే వాళ్ళు పెట్టండి, నాకు గ్రూప్లో నాకు మెసేజ్ చేయండి. దయచేసి నేను చేస్తాను, మీకైతే సర్వీస్ అనేది చేస్తాను, మీరు అర్థం చేసుకుంటారనేసి నేనైతే చెప్తున్నాను. దయచేసి చెప్తున్నాను, మెసేజ్ చెయ్యండి, కాల్ మెసేజ్ చెయ్యొద్దండి. మ్యాక్సిమం అందరికీ హెల్ప్ చేయడానికి నేనైతే ఈ సర్వీస్ చేస్తున్నాను. కొద్దిగా చేయలేకపోతే మీరు అట్లనే ఉండండి, మీకు ఎప్పుడో ఒకసారి నేనైతే హెల్ప్ చేయగలుగుతా. గ్రూప్లో అట్లనే ఉండండి, మీకు ఎప్పుడో ఒకసారి నేనైతే హెల్ప్ చేయగలుగుతా. నా యూట్యూబ్ ఛానల్లో మీకు అప్డేట్ ఇస్తాను. ఈసారి మేడం దాంట్లో ఇవ్వను, ఎందుకంటే మేడం దాంట్లో ఇస్తే కొన్ని వేల మంది వస్తున్నారు. మన దాంట్లో ఇస్తే కొంచెం నేను చేసే బడ్జెట్ తగ్గట్టు వస్తారనేసి నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని మీరు నాకు ఇచ్చినందుకు, మీ సేవలను నేను మీకు సేవ చేస్తున్నట్టు భావించి నేనైతే ఈ సర్వీస్ని మీకు అందిస్తున్నాను. ఖచ్చితంగా అయితే యూజ్ చేసుకోండి. ఎవరైనా మిస్బిహేవ్ చేసి అట్లా చేసుకోవద్దండి. ఖచ్చితంగా అయితే ఓపికతో ఉండండి. నేను ఓపికతో చాలా సర్వీస్ చేయాలి కాబట్టి చాలా ఓపికతో చేస్తున్నాను. కూర్చొని మార్నింగ్ నుంచి చేయడం అంటే అది 30 మామూలుగా మాకు సర్వీస్ చేయడంలో మామూలుగా మేము పెయిడ్గా చేసేటప్పుడు మాకు 38, 58 అట్లా రారండి. ఇట్లా ఫ్రీగా చేసేటప్పుడు వస్తారు. మేము ఓపికతో చెయ్యాలంటే మీరు కొంచెం సహనంతో కాల్స్ చేయకుండా, ఇబ్బంది పెట్టకుండా మెసేజెస్ మాత్రం చేయండి. నేను చెప్పినట్టు క్యాపిటల్ P, అలాగే మీకు ఇది ఉంటుంది కదా, అంటే మీకు 1 నుంచి 100 నెంబర్ల వరకు మీరైతే నాకు మెసేజ్ చేయండి. అట్లా చేస్తే ఒక్కొక్కరికి నేను చూసి ఎంతమంది ఉన్నారని వాళ్ళకి కాల్ చేసుకుంటూ నేను సర్వీస్ చేయడం దానికి ముందుకు వస్తాను. దయచేసి అర్థం చేసుకోండి. ఈరోజు నేను ఉపవాసం ఉన్నాను, సాయంత్రం 6 వరకు ఉంటాను. ఎక్కువగా మాట్లాడకపోవచ్చు, కొంచెం అర్థం చేసుకోండి. మీకైతే రిప్లై అయితే ఇస్తాను. డెఫినెట్గా అయితే మీ ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాను. మీకు సేవ చేసుకోవడమే నాకు భాగ్యము. నేను ఆల్రెడీ 2 రోజులు చేశాను, ఇంకా ఈరోజు 3వ రోజు ఖచ్చితంగా చేస్తాను. ఈరోజు రేపు డెఫినెట్గా యూజ్ చేయండి, మీకు మంచిగా ఉపయోగపడతాను. అలాగే మన ఛానల్ కూడా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని మీకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని ఎంత సపోర్ట్ చేస్తే మీకు మంచి మంచి వీడియోస్తో మీకు అయితే మంచిగా హెల్ప్ చేయడానికి నేనైతే వస్తాను. ఐఎమ్ అగ్రీ దట్ మీకు ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి, కానీ నేనైతే వీలైనంత వరకు నేను చేసే సర్వీస్కి న్యాయం చేస్తూ మీకు న్యాయం చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.